అందరికీ ఆదర్శప్రాయుడు అల్తాఫ్ అహ్మద్. ప్రధానోపాధ్యాయులు బొలగం శ్రీనివాస్. అందరికీ ఆదర్శప్రాయుడు ప్రధానోపాధ్యాయులు అల్తాఫ్ అహ్మద్ మసులుకుంటారని బోయినపల్లి మండలం విలాసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొలగం శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం స్తంభంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అల్తాఫ్ అహ్మద్ ఉద్యోగ విరమణ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో బొలగం శ్రీనివాస్ తోపాటు ఉపాధ్యాయులు వెంకట హనుమాన్, విలాసాగర్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం మల్లేశం, పిడి ప్రభాకర్, జూనియర్ అసిస్టెంట్ మహమ్మద్ షఫీయుద్దీన్ పాల్గొని అల్తాఫ్ అహ్మద్ను ఘనంగా శాలువతో ఈ సందర్భంగా సన్మానించారు. అనంతరం హెచ్ఎం బొలగం శ్రీనివాస్ మాట్లాడుతూ వృత్తిని బద్దగల వ్యక్తిగా, నిరాడంబరుడు, వివేకశీలి, మర్యాదకు మన్నన నేర్పిన నిగర్వి మన అల్తాఫ్ గారని అన్నారు. ఉత్సాహానికి, ఊపిరికి, స్నేహానికి సారథిగా, సమయానికి సంస్కారం నేర్పిన సాహసిగా పేరొందిన అల్తాఫ్ పైమాక్ తన శేష జీవితంలో ఎంతో రాణిస్తూ, అందరి మన్నలు పొందుతూ, ఆరోగ్యవంతంగా సుఖసంతోషాలతో కలకాలం కుటుంబంతో, హితులతో, స్నేహితులతో, ఆత్మీయులతో, బంధువులతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. మంచి ఓపిక, సహనం, మర్యాదగా మాట్లాడే వ్యక్తిత్వం గల అల్తాఫ్ అహ్మద్ విధుల పట్ల ఏనాడు నిర్లక్ష్యం చేయకుండా మంచి పేరు తెచ్చుకుని పదవి విరమణ పొందడం అభినందనీయమన్నారు. అల్తాఫ్ అహ్మద్ గారి ప్రస్థానం. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన యూసుఫ్ జానీ, మైమున్నిస ప్రథమ పుత్రుడైన అల్తాఫ్ అహ్మద్ 1990 మార్చి 13న స్పెషల్ టీచర్గా హుస్నాబాద్ మండలం గండిపల్లి గ్రామంలో ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. పెద్దపల్లి మండలం మూలసాల, కిష్టంపేట, వీణవంక మండలం మండల రిసోర్స్ పర్సన్గా పనిచేసి 2000 సంవత్సరంలో స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది ఎంపీహెచ్ఎస్ కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లిలో పనిచేసి 2001లో శంకరపట్నం మండలం గద్దపాక హైస్కూల్కు బదిలీపై వచ్చి 2001 పెద్దపల్లి ఎంఆర్పీగా విధులు నిర్వర్తించి తిరిగి మళ్లీ గద్దపాకకు బదిలీపై వచ్చి గద్దపాక గ్రామంలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు గ్రామస్తుల, ప్రజాప్రతినిధుల, అధికారుల సహాయ సహకారాలతో గ్రామంలో ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టి ఆ గ్రామ ప్రజల అభిమానాన్ని చూరగొన్న అల్తాఫ్ అహ్మద్ ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చే విధంగా విధులు నిర్వర్తించి ఎందరో ఆదర అభిమానాన్ని చూరగొన్నారని పలువురు ఆయనను అభినందించడం హర్షించదగ్గ విషయమని పలువురు అన్నారు. చిరునవ్వుతో పలకరించే అల్తాఫ్ అహ్మద్ పదవి విరమణ పొందాలని బాధగా ఉన్నప్పటికీ ఆ బాధను దిగమింగుతూ అల్తాఫ్ అహ్మద్ సార్కు ఘనంగా ఉద్యోగ విరమణ సందర్భంగా శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నామని పలువురు వారి ప్రసంగంలో పేర్కొన్నారు.